రైట్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పలు కీలక మంత్రులతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి 46 మంది ప్రతినిధుల బృందం వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. గంట పాటు ఈ భేటీ కొనసాగింది. కాసేపటి క్రితమే ఈ భేటీ ముగిసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీ కొద్దిసేపటి క్రితమే అయితే ప్రధానంగా సుమారు గంటన్నర పాటు కూడా ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో కొన్ని కీలక అంశాలు ప్రభుత్వం సినీ పెద్దల ముందు కూడా ఉంచిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటీవల జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఏదైతే పూర్తిగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక ప్రతిపాదనలు అయితే వాళ్ళ ముందు ఉంచడంతో పాటు కొన్ని ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలని స్పష్టం చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ముందుగా ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలో కూడా తొక్కిసలాట జరిగిన ఘటనలో రేవంత్ మృతి చెందిన అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదనగా వాళ్ళతో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆ విషయంలో అంటే శాంతి భద్రతల విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉందని కూడా వాళ్ళకు స్పష్టం చేశారు. మరొక వైపు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ సహకారం అవసరం ఖచ్చితంగా ఉండాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వారితో చేర్చారు తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే సినిమా ద్వారా వచ్చేటువంటి ఆ సెస్ ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్లోకి ఉపయోగించాలని కూడా ఆ ప్రభుత్వం ఏదైతే సినిమా ఇండస్ట్రీ ముందు వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనుకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ ఫ్రీ అంశం కావచ్చు, మారక ద్రవ్యాల అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఇటు ప్రజల్లోకి కూడా విస్తృతంగా తీసుకుపోవడంతో పాటు ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో దీనికి సంబంధించి యాడ్స్ రూపంలో కూడా యాడ్స్ కి సంబంధించి కూడా హీరోలు కూడా సహకరించాలని కూడా దాంట్లో స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ క్రమంలో కూడా ఇటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో కూడా ఇండస్ట్రీకి సంబంధించి కూడా 8 అంటే ప్రత్యేక జీవోలు తీసుకురావడంతో పాటు ఇండస్ట్రీని అభివృద్ధి చేసింది. అదేవిధంగా చెన్నై నుండి కూడా హైదరాబాద్ తరలిరావడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు కూడా స్పష్టం చేసిన పరిస్థితి. కాబట్టి ఇండస్ట్రీ ఎలా అంటే వ్యతిరేకం కాదు, అంటే ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఇంకోవైపు కులగణన సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేస్తుంది కాబట్టి ఈ కులగణన సర్వే కూడా ఇండస్ట్రీ సహకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరొక వైపు ఏదైతే టికెట్ల రేట్ల అంశం కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన అంశానికి కట్టుబడి ఉందని కూడా ప్రభుత్వం స్పష్టం చేశారు. ఇక్కడ నుండి బెనిఫిట్ షోలు ఉండవు, అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ ర్యాలీలు ఇలాంటివి ఉండవు కూడా స్పష్టం చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కష్టపడి ఉందంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా టికెట్ల రేట్ పెంపకం మాత్రం ఉండదని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా అన్నిటినీ కూలంకుషంగా కూడా ఏదైతే ఈ సమావేశంలో కూడా ఈ మీటింగ్ లో కూడా చర్చించారు. మరొక వైపు ఈ మీటింగ్ కు అంటే సీనియర్ చిరంజీవి తప్ప ఇటు సీనియర్ దర్శకులు కావచ్చు, సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్, అదేవిధంగా మురళీమోహన్, ఇతర నిర్మాతలు కూడా సి కళ్యాణ్ కావచ్చు, అల్లు అరవింద్, ఇతర సీనియర్ నిర్మాతలు కూడా హాజరై కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం పై ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, హైదరాబాద్ ని అంతర్జాతీయ స్థాయిలో కూడా డెస్టినేషన్ తీసుకురావాలి ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఖచ్చితంగా హైదరాబాద్ కు అన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి సహకరిస్తామంటూ కూడా వారు స్పష్టం చేసిన పరిస్థితి. రాఘవేంద్రరావు కూడా చెప్పిన పరిస్థితి. గత కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ప్రభుత్వాల ఆధ్వర్యంలో కూడా ఇండస్ట్రీ డెవలప్ అయిందని కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం అయితే కీలకంగా సుమారు గంటన్నర జరిగిన ఈ కీలక సమావేశంలో కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు కూడా ఇటు ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం ముందు ఉంచారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించి స్పష్టం చేశారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే అపోహలు ప్రభుత్వం మధ్య, అదేవిధంగా ఇటు ఇండస్ట్రీ మధ్య ఉన్న అపోహలను తొలగించేందుకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు సినీ పెద్దలు కూడా ఏదైతే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. మొత్తంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇండస్ట్రీ సహకరించాలి. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలైనా కూడా ఇండస్ట్రీ భాగం అంటే ప్రజా సంక్షేమాలు
దృష్ట్యా కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఖచ్చితంగా ఇండస్ట్రీ భాగం కావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా దానికి సానుకూలంగా కూడా స్పందించారని కూడా ఇండస్ట్రీ పెద్దలు చెప్పొచ్చు. సో మొత్తంగా కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసిందని చెప్పాలి. శ్రీనివాస్, అయితే డ్రగ్స్ కి వ్యతిరేకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు రావాలని పలు యాడ్స్ అలాగే డాక్యుమెంటరీస్ తీయాలి అని చెప్పి ఇదివరకు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం మనం చూసాము. అయితే ఈ భేటీలో అంటే టాలీవుడ్ కి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఈ అగాధాన్ని పూడ్చుకునే విధంగా జరిగిన ఈ భేటీలో దీనికి సంబంధించి గట్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా మంత్రులతో కూడా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. అయితే వాళ్ళ ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలకు సంబంధించి కూడా చర్చించడంతో పాటు ఏ ప్రతిపాదనలు ఏదైతే ఇండస్ట్రీ పెద్దల ముందు ఉంచాలని కూడా ఏదైతే చర్చించి ఆ చర్చలో భాగంగా తీసుకున్న ఆ ప్రతిపాదనల్ని ఇండస్ట్రీ పెద్దల ముందు ఉంచారు. ఈ క్రమంలో కూడా టాలీవుడ్ సంబంధించిన ఈ అంశాలు డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే డ్రగ్స్ తో తెలంగాణ యువత చిత్తవుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా ఈ గత అంటే చూసాం మనం ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ బారిన పడి కూడా చాలా మంది సెలబ్రిటీలు ఏదైతే కేసుల బారిన అరెస్ట్ అవుతున్న పరిస్థితి తమ జీవితాలు ఆగం చేసుకుంటున్న నేపథ్యంలో కూడా డ్రగ్స్ ని ఉక్కుపాదం మోపాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలి. ఖచ్చితంగా ఈ యాడ్స్ అంటే ప్రమోట్ చేసే యాడ్స్ లో కూడా హీరోలు పార్టిసిపేట్ చేయడంతో పాటు సినిమా థియేటర్ లో కూడా ఆ షోకు ముందు దీన్ని ఏదైతే ప్లే చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా చర్చించారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రైట్, ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను టాలీవుడ్ ప్రతినిధుల ముందు ఉంచింది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా నటీనటులు తప్పకుండా యాడ్స్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు తప్పకుండా సినీ పరిశ్రమ సహకరించాలని కోరింది. అలాగే కులగణనపై ప్రచారానికి ముందుకు రావాలంది రేవంత్ సర్కార్. ప్రధానంగా భేటీలో సంధ్యా థియేటర్ ఘటనపై చర్చించారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ముందుంటామని సినీ పెద్దలు స్పష్టం చేశారు. ఇక సంధ్యా థియేటర్ ఘటన బాధించిందని అల్లు అరవింద్ తెలిపారు. ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తామన్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. రైట్, ఇక సీఎం ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరోలు వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావుపిడి, బాబీ, వంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ తదితరులు ఉన్నారు. అలాగే సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరమైనట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నట్లు ప్రకటించారు. చిరంజీవి గైర్హాజరుకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. మొత్తం 21 మంది దర్శకులు, 13 మంది నిర్మాతలు, 11 మంది హీరోలు సీఎంను కలిశారు. టాలీవుడ్ ఎదుర్కొంటోన్న సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.